రోజా గారు ఎప్పుడు చూసినా కూడా అంటే ఆంధ్రలో చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. వాటి గురించి ఎక్కడ కూడా మాట్లాడకుండా ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ఉంటారు. సో ఈ మధ్య కాలంలో మళ్ళీ మీడియా ముందుకొచ్చి ఓజీ కాదు క్యాబేజీ అని చెప్పేసి ఆంధ్రాలో నీ వల్ల ఏం అవ్వట్లేదు, తెలంగాణలో ఏం చేస్తావు అని చెప్పేసి మాట్లాడారు. సో ఆ మాటలకు మీరు ఏం చెప్తారు? ఆంధ్రాకి వస్తే రోజాకి అసలు విలువ ఏమైనా ఉందా? లేదు కాబట్టి అత్తమాను పవన్ కళ్యాణ్ గారిని ఎత్తుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు పేరు ఎత్తితే హైలైట్ అవుతారని. అంతకు మించి ఇంకేముంది? ఆంధ్రాకి వచ్చి ఏమైనా ఇప్పుడు వచ్చి ఆంధ్రాలో ఏం జరుగుతుంది ఏమైనా చూసిందా చేసిందా? ఏమీ చేయలేదు. అంతా అధికారంలో ఉన్నప్పుడే వచ్చేది కాదు, చూసేది కాదు. ఈవిడ మాటలన్నీ పెద్ద సోది చెత్త మాటలు. ఆంధ్రాకి వస్తే ఒకసారి అన్నాను కదా చెప్పుతో కొడతారని, ఈసారి చెప్పుతో కాదు కొత్త గోదావరిలో ఇప్పుడు జూన్ నెల కదా కొత్త గోదావరి వస్తే అందరూ ముంచేస్తారు ఆంధ్ర జనాలు అందరూ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ. ఈవిడికి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంది. ఎందుకంటే అడిగేవాళ్ళు లేడు చెప్పేవాళ్ళు లేడు అని అనుకుంటుంది. అసలు ఆంధ్రాలో ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎలాగున్నది ఈవిడికి ఏం తెలుసు? వచ్చిందా? ఎక్కడో ఉంటది, చెన్నైలో ఉంటది, దగ్గరలో ఉంటది, ఎక్కడెక్కడో తిరుగుతుంది, పొరంబోకాసాలు వేసుకుంటది. ఇప్పుడు ఏమో జబర్దస్తిలో అందులోకి వెళ్ళి మళ్ళీ రికార్డింగ్ డాన్స్లు వేస్తుంది. ఈవిడ చెప్పేది పవన్ కళ్యాణ్ కోసం. పవన్ కళ్యాణ్ గారు కాలు గోటుకు కూడా సరిపోదు. ఈ రోజా పెద్ద డ్రైనేజ్, మా సత్య చెప్పాడు కదా పెద్ద డ్రైనేజ్ కూడా తక్కువే. ఊర పందానాలో లేకపోతే సేమ్ పందానాలో కూడా అర్థం కావట్లేదు. అంత నోటుకు వచ్చేటువంటి గాడిద అడ్డగాడిది ఈ రోజా. అంటే ఆంధ్రాలో అసలు ఎలాంటి సమస్య అంటే సమస్యలు చాలా ఉన్నాయి, ఏం పట్టించుకోవట్లేదు కూటమి ప్రభుత్వం. ఇక్కడ ఏం చేయట్లేదు, తెలంగాణలో ఏం చేస్తారు మీరు ఇంకా పోయారని చెప్పి. ఆంధ్రాలో సమస్యలు ఉన్నట్టు ఈ రోజులు ఆంధ్ర ప్రజలు రోడ్డు ఎక్కాలి కదా. రోడ్డు ఎక్కలేదు అంటే ఏంటి అర్థం? సమస్యలు లేవనే కదా. చిన్న చిన్న ప్రతి చోట ఉంటాయి, వాటిని పట్టుకుని పెద్ద సాగదీయకూడదు, అది పెద్ద విషయం కాదు. ఆంధ్రాలో చేయలేదు, తెలంగాణలో ఏం చేస్తాడంటే ఇలాగని మాట్లాడుతుంది కదా. అసలు తెలంగాణ నుంచి పారిపోవాలి లేకపోతే ఉండకూడదు, ఆంధ్ర జనం ఉండకూడదు అని కొంతమంది అంటున్నారు కదా, సోకాల్డ్ జర్నలిస్ట్ కానీ సోకాల్డ్ రాజకీయ నాయకులు కానీ. అసలు ఆంధ్ర జనమే తెలంగాణ లేకపోతే తెలంగాణ అభివృద్ధి ఎక్కడిది? ఈ సినిమా ఇండస్ట్రీ ఎక్కడిది? సినిమా ఇండస్ట్రీ కానీ ఆంధ్ర వాళ్ళు కానీ మొత్తం ఆంధ్రాకి వెళ్ళిపోతే ఈ తెలంగాణ ఎలాగుంటుందో తెలుసు? బోసిపోయినటువంటి బోసు బొమ్మలాగా ఉంటుంది. ఇది తెలుసుకోవాలి. అసలు మా నారా చంద్రబాబు నాయుడు గారు మొత్తం డెవలప్ చేసింది తెలంగాణలో, హైదరాబాద్ని. ఆంధ్ర నుంచి మొత్తం అంతా తెచ్చుకొచ్చి పెట్టుబడి పెట్టింది ఇక్కడ. మాకేమో ఆంధ్రాలో ఏమీ లేదు. ఇప్పుడు మళ్ళీ ఆంధ్రాని తెలంగాణ కంటే ఎక్కువగా డెవలప్ చేయడానికి కంకణం కట్టుకున్నది కూటమి ప్రభుత్వం. తెలిసి తెలియని మాటలు వాగితే కనుక ఎవరు ఊరుకోరు, చెప్పులతో కొడతారు, పరిగెట్టించి గాడిదల మీద ఊరేగిస్తారు చెప్పులు దాంట్లేసి. అంటే సీఎం తమిళనాడు సీఎం విజయ్ గారితో కూడా పోలుస్తున్నారు. పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకో, సింహం లాగా సింగిల్ గా వచ్చాడు, ఇప్పుడు స్కూల్ ఫీజులు తక్కువ చేశాడు, అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు, నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతున్నారు. ఇప్పుడు అక్కడ విధానాలు వేరుగా ఉంటాయి, ఇక్కడ విధానాలు వేరుగా ఉంటాయి, అక్కడే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రాలో ఏమి పవన్ కళ్యాణ్ బాగా చేయలేదని చెప్పి ఎవరు రాలేదే ముందుకి, ఎవరు ధర్నా చేయలేదే, ఎవరు నిరసన చేయలేదే. కానీ ఇదంతా కావాలని బాగుతున్నారు. ఇప్పుడు అక్కడ అతని విధానం వేరు, ఇక్కడ ఈ విధానం వేరు. వాటికి కంపేర్ చేస్తే ఎలాగా? అతను వేరు ఇతను వేరు. ఈ సిగ్గు లేకోకుండా ఇలా వాగుతారు. ఏదోటి వాగాలి కదా, రాజకీయంగా అభివృద్ధి అవ్వాలి కాబట్టి అడ్డమైన మాటలని వాగుతూ ఉంటారు. టీవీకే విజయ్ దళపతి సింగిల్ గా ఎక్కడికి వచ్చాడు? రోజారెడ్డి ఆయన కూడా పొత్తులతో వచ్చాడు, కత్తులతో వచ్చాడు. అన్నా డిఎంకేని చీల్చేశాడు, సగం ఎమ్మెల్యేలను కొనేశాడు, కాంగ్రెస్ పార్టీని కొనేశాడు, అలాగే ముస్లిం లీగ్ పార్టీని కొనేశాడు. ఇంతమంది మద్దతు ఉంటేనే ఆయన సీఎం అవ్వగలిగాడు. ఆయనకి ముందు ఉంది ముసలి పండగ, 6 నెలల్లోనే ప్రభుత్వం కూలిపోద్ది అంటున్నాడు. అదైతే 100%. ఎన్నో మొత్తం పథకాలన్నీ ఇచ్చేస్తా అంటున్నాడు. సిగ్గు లేకుండా ఈ విజయ దళపతి హిందూ ధర్మం కోసం ఎవడో ఒక ఎదవ వాగితే ఆడు స్టాలిన్ నా కొడుకు నా కొడక నిజంగా నువ్వు ఆంధ్రాలో కానీ తెలంగాణ అంటే నా కొడక కత్తితో నరికెత్తండి, నేను జైలుకు పోయిన పర్లేదు, నా కొడక కేడి నా కొడక మాదచ్చోది నా కొడక బోసిడి నా కొడక. ఎన్నిసార్లు చెప్పలరా నా కొడక సనాతన ధర్మం జోలికి రావద్దు. ఈసారి నీ ప్రభుత్వం కూలిపోయింది, ఈసారి నీ శవమే లేకపోతే, గాలిలో లేగుతుందో, రోడ్డు మీద లేగుతుందో, చెరువులో లేగుతుందో, సముద్రంలో లేగుతుందో, నీ శవం అయితే ఖచ్చితంగా లేచిపోతే. ఇదైతే 100% ఇది నా శాపం. హిందువుల మనోభావాలు దెబ్బతీసే రకంగా మాట్లాడుతున్నా నా కొడక, క్రిస్టియన్ నా కొడక, నువ్వు సర్వనాశనం అయిపోతావు. నువ్వు ఇతను ఇలా తిడుతుంటే, స్టాలిన్ గారు తిడుతుంటే ఇతను విజయ దళపతి నోరు అంబలిస్తున్నాడు. ఇతను కూడా రానున్న రోజుల్లో హిందువులు బాగా బుద్ధి చెప్తారు. అది ఓటు బ్యాంక్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు. రోజాకి ఒకటే నేను ఈ సందర్భంగా క్వశ్చన్ అడుగుతున్నాను. ఆయన సింహము సింగిల్ లా వచ్చాడు అంటున్నావు. విజయ దళపతి ఎక్కడ వచ్చాడు? నీకు రాజకీయాలు తెలీదా? ఆయనకి బొటాబొట్టి మెజార్టీ వచ్చింది. అప్పుడు అన్నా డిఎంకేలో కొంతమంది ఎమ్మెల్యేలు కొనేసుకున్నాడు, కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు కొనేసుకున్నాడు, అలాగే ముస్లిం లీగ్ పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు కొనేసుకున్నాక ఈ రోజు ఆయన సీఎం సీట్ లో కూర్చోగలిగాడు. ఇంకో విషయం కూడా మీరు గుర్తుంచుకోవాలి. టీఎంకే విజయ్ దళపతి పార్టీ ఎందుకు పెట్టాడు? స్టాలిన్ కి వ్యతిరేకం కదా. ప్రతి ఒక్క ఎన్నికల ప్రచారంలో మీటింగ్ లో స్టాలిన్ అంకుల్ అని విమర్శిస్తూ వచ్చాడు. అలాంటి సీఎం అవ్వగానే పుష్పగుచ్చం ఇచ్చి కాళ్ళు పట్టుకున్నాడు. అది విజయ్ దళపతి యొక్క రాజకీయం. ఓకేనా? దాన్ని ఏమంటారు? ఊసరవెల్లి రాజకీయం చేస్తున్నాడు. ఆయన సింహంతో పోలుస్తున్నావు.
పవన్ కళ్యాణ్ గారు అట్లా కాదు, సింగిల్ గానే వచ్చారు. సింహంలాగే 2019లో నువ్వు 2019లో పడుకున్నావేమో, ఆయన 2019లో సింగిల్ గానే వచ్చారు. ఓకేనా, తెలుసుకో చరిత్ర, నువ్వు తెలుసుకో. మీ రాజశేఖర రెడ్డి సింగిల్ గా వచ్చాడు 2004లోనా? టీఆర్ఎస్ కొనేయలేదా? సిపిఐని కొనేయలేదా? సిపిఎంని కొనేయలేదా? అలాగా నేను ఏదో ఒక మీటింగ్ పెట్టారు, వెన్నుపోటు మీటింగ్ అంట, చంద్రబాబు అట. వెన్నుపోటు పొడిచింది ఎవరమ్మా? అసలు వెన్నుపోటు సంస్కృతి తీసుకొచ్చిందే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అప్పట్లో ఇందిరాగాంధీకి వెన్నుపోటు పొడి చేసి 77లో 78లోనో ఆయన వేరే రెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయాడు అనమాట. జోడెద్దులు అనమాట ఆ గుర్తు వాళ్ళకి. రెడ్డి జలగం వెంకట, ఇక్కడ మన పార్క్ ఏమన్నా, ఏం పార్క్ ఉంది ఇక్కడ జూబ్లీ హిల్స్ లోనా? ఇంకో పార్కు కాసు బ్రహ్మారెడ్డి. వీళ్ళందరూ అధ్యక్షతను ఒక పార్టీ పెట్టారనమాట, కేబిఆర్ పార్క్. సో వీళ్ళు ఒక పార్టీ పెట్టుకున్నారు ఇందిరాగాంధీకి ఆపోజిట్ గా. మరి ఇందిరాగాంధీకి ఆపోజిట్ గా పార్టీ పెట్టిన దాంట్లో మరి వైఎస్ రాజశేఖర రెడ్డి లేడా? పులివెందుల నుండి గెలలేదా రెడ్డి కాంగ్రెస్ నుంచి? ఇందిరా కాంగ్రెస్ ఇందిరాగాంధీది, రెడ్డి కాంగ్రెస్ వీళ్ళది. ఫస్ట్ వెన్నుపోటు పొడిచింది ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి పొడిచాడు ఇందిరాగాంధీకి, వెన్నుపోటు పొడిచి వేరే పార్టీ పెట్టుకున్నాడు రెడ్డి కాంగ్రెస్. కానీ ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందా? రాలేదు. మళ్ళీ ఇందిరాగాంధీ గారే అధికారంలోకి వచ్చారు. అలాగా మీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? సోనియా గాంధీకి వెన్నుపోటు పొడిచి ఆ కాంగ్రెస్ లీడర్లందరినీ లాగేసుకున్నాడు. ఆమె సీఎం పదవి ఇవ్వలేదని, నీకేం ఎక్స్పీరియన్స్ ఉందని ఆమె ఇస్తుంది సీఎం పదవి ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీనే సర్వనాశనం చేశాడు. సోనియా గాంధీకి వెన్నుపోటు పొడిచాడు. అసలు ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ లేకుండానే చేశాడు. సో వెన్నుపోట్ల పార్టీలు మీవి, తెలుగుదేశం అయితే మాత్రం కాదు. ఆ రోజు ఈ రోజు మాట్లాడింది కొత్తగా ఏముంది? ఇంతకు ముందు కూడా ఒకసారి మాట్లాడింది, మాట్లాడుతూనే ఉంది ఆమె. ఎందుకంటే ఆమెకి ఎందుకో మరి అంత, ఇప్పుడు ఒకటి ప్రేమ ఉన్న వాళ్ళని ఎక్కువ సార్లు గుర్తు చేసుకుంటారు, ద్వేషించే వాళ్ళని కూడా ఎక్కువ సార్లు గుర్తు చేసుకుంటారట. ఎందుకంటే వాడు శత్రువు అయినా గుర్తు. అట్లా రోజాకు ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక సమయంలో గుర్తొస్తున్నారేమో, అందుకోసం ఏదో ఒకటి మాట్లాడుతుంటది ఆమె. ఇప్పుడు ఆయన అనకపోతే ఆమెకు నిద్ర పట్టదేమో అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలు అనేవి ఒక పవన్ కళ్యాణ్ మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు కదా. రాజకీయాలు అంటే ఎన్నో సామాజిక కార్యక్రమాలు ఉన్నాయి, ఎన్నో మాట్లాడొచ్చు, ఎన్నో చేయొచ్చు. నువ్వు ఈయననే విమర్శించాలంటే ఆయన గుర్తు చేసుకుంటున్నట్టే కదా. ఇప్పుడు ఆంధ్రాలో రాజకీయాల పరంగా విమర్శించాలి, అడగాలి అంటే ఇప్పుడు ఫ్రీ పథకాల విషయంలో కావచ్చు, సమస్యల విషయంలో కావచ్చు, చాలా ఉన్నాయి. కానీ ఏ ఒక్క దాని విషయంలో కూడా మాట్లాడకుండా ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఏం తింటున్నాడు, వేరే రాష్ట్రంలో, అంటే దీని గురించి పాయింట్అవుట్ చేసి ఎందుకు మాట్లాడుతున్నారు మళ్ళీ? అదే నేను ఇందాక చెప్పాను కదా, అదే ఒకరిని ప్రేమిస్తేనన్నా ప్రేమతోనన్నా గుర్తు చేసుకుంటారంట. అదే మాటనే మీకు ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు అన్నారు కదా ఆయన ఏం తింటున్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు అని మీరే అన్నారు కదా. అంటే ఏంది అర్థమైంది? ఇప్పుడు ఆయన ఏం తింటున్నాడు అర్థమైంది. ఏం ఆయన గురించి తెగ ఆలోచిస్తుందంటే పోనీ ఆయన బాగోగులు ఏమైనా చూసుకుంటుందేమో కదా. ఆయన ఈ టైంకి ఏం చేస్తున్నాడు, ఏ డ్రెస్ వేసుకున్నాడు, అవన్నీ కాదు. అసలు రోజా గారికి మేము విన్నవించుకునేది ఏంటంటే ఇప్పుడు సామాజిక పరిస్థితులు బాగాలేవు. ఆంధ్రాలో డెవలప్మెంట్ ఎంతవరకు అయిందో మీకు అన్ని కళ్ళారు కనపడుతూనే ఉంది. కాబట్టి మీరు దాని గురించి ఏదన్నా మీరు మైనస్ పాయింట్ పట్టుకోవాలనుకున్నప్పుడు మీరు డెవలప్మెంట్ కాని విషయాలు, ఏదైనా ముఖ్యమైన విషయాలు ఉంటే మాట్లాడుకోండి. అంతేగాని ఈ క్యాబేజీలు ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు ఆయన వచ్చారు ఇవన్నీ ఎందుకు, టాపిక్ అంతా ఎందుకు డైవర్షన్ ఎందుకు? ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో 2029లో ఇప్పుడు ప్రజలందరూ కళ్ళు తెరుస్తారు. ఇప్పుడు ఎవరికి ఓటు వేయాలో ఎవరికి ఓటు వేయకూడదు వాళ్ళకి ఆల్రెడీ క్లారిటీ ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు విమర్శించి విడదీసి చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మీరు మాట్లాడాల్సింది ఒకటి, ఇక్కడ రాజకీయ పరంగా మాట్లాడాలంటే రాజకీయ పరంగా మాట్లాడండి, లేదు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటే రాజకీయాలు వదిలేసి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకోండి. రాజకీయాలు ఏ విధంగా వెళ్తున్నాయి, రోడ్లు కానీ డెవలప్మెంటెడ్ కానీ విలేజ్లలో కానీ బాగోగులు కానీ ఎట్లా ఉన్నాయి అవి మాట్లాడండి. దాని గురించి విమర్శించండి, మీకు హక్కు ఉంది. ఎందుకంటే ఆపోజిట్ మాట్లాడచ్చు కాబట్టి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు నువ్వు ఓజీ సినిమా ఆయన ఓజీ తీసుకున్నాడో లేకపోతే బజ్జీ తీసుకున్నాడో అవన్నీ మనకు వద్దు. ఆయన టైటిల్, ఆయన పేరు, ఆయన ప్రొఫెషనల్ అది. ఇప్పుడు నువ్వు కూడా ఇంతకుముందు తీసావు, నువ్వు కూడా సినిమాలు తీసావు, జబర్దస్త్ లో చేసావు. మరి జబర్దస్త్ లో నవ్వు రాకపోయినా నవ్వుతున్నావు. మరి నిన్నేమనాలి? మరి నీకు నవ్వు రావట్లేదు అయినా నవ్వుతున్నావు. ఈ జోకురా నీ మనసులో ఉన్న చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకొని నవ్వుకుంటున్నావు. అది కాదు, కరెక్ట్ కాదండి. ఇప్పుడు విమర్శించేటప్పుడు నువ్వు సినిమా యాక్టర్, ఆయన సినిమా యాక్టర్, ఆయన ప్రొఫెషనల్ ఏది? ఆయన రావద్దు అనుకున్నాడు, సినిమాల్లోకే రావద్దు అనుకున్నాడు కానీ వచ్చాడు. కానీ ప్రొఫెషనల్ ఏంది? ప్రొఫెషనల్ అయినప్పుడు దాన్ని రెండు ఇప్పుడు రాజకీయం అనేది మధ్యలో వచ్చింది, ప్రొఫెషనల్ అనేది సినిమాది. కాబట్టి ఒకటి గుర్తు చేయాల్సింది ఏంటంటే ఆయన ఎవరికి హట్టు చేయలేక సినిమాలను కూడా బ్యాలెన్సింగ్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఆయన కేవలం 2 గంటలు కేటాయించి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. మీకు కూడా తెలుసు హరిహర వీరమ్మలోకి. కాబట్టి దాని గురించి మీరు కూడా ఆలోచించాలి. కానీ డిప్యూటీ సీఎంని, ఒక హోదాలో ఉన్న వ్యక్తిని నోటికి ఏదొస్తే అది నోరు జారి మాట్లాడితే దానికి ఒక విలువ ఉందా, అర్థం ఉందా? మీ స్థాయిని ఇంకా దిగజార్చుకొని మీరు ఇంకా కిందికి వెళ్తున్నట్టు ఉంటుంది కాదు. అర్థమైందా?
ఒక మనిషిని ఏళ్ళు తుక్కి పెట్టడం ద్వారా మీకు ఏమొస్తుందంటే మీ విలువను ఇంకా కించపరిచి ఇంకా మీరు తగ్గినట్టు ఉంటుంది. ఒకటి ఆలోచించండి, మీ చేతనైతే మీరు చేయండి. పదవిలో ఉంటేనే చేయాలన్నా, పదవిలో లేకపోతే చేయకూడదా? నువ్వేం చేస్తున్నావు చెప్పు. ఇప్పుడు జబర్దస్త్లో షో చేసే టైంకి మిగతా వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటే నువ్వు వెళ్ళి చేయలేవా? మరి ఎందుకు నీకు టైం దొరకట్లేదు అంటే, నీకు ఎందుకు టైం దొరకట్లేదు అంటే నీకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి తగ్గుతుంది. అది ఒకటి ఆలోచించండి. ఎవరినైనా విమర్శించే ముందు ఒక ఏళ్ళు చూపెడితే 4 ఏళ్ళు నీ వైపు చూపెడుతున్నాయని ఆలోచించుకోండి. ఏదైనా సరే మంచి చేస్తున్న ముందు ప్రోత్సహించండి, చెడు చేస్తున్న విమర్శించండి. అది మీ హక్కు. అది ఎందుకంటే ఇది రాజకీయ పరంగా.